యాక్చువల్గా బాబు గారు సీఎం అవటం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల ఆస్తులు ఎంతవరకు పెరిగినాయి అంటే నా వరకు ఒక 100 కోట్లు పెరిగిందండి. అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ఎంత పెరిగిందో చూడండి. అలాగే బాబు గారు చెప్పిన కారణంగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోని ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్కి సంబంధించి ఈరోజు నేను ₹1 కోటి విరాళంగా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు. వద్దుద్దమ్మా వద్దమ్మా. గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ 100 కోట్లు పెరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇసుక ఇప్పుడు ఇక్కడే మీరు చూస్తే హరే రామ మూవ్మెంట్ కోసం ఈ టెంపుల్ కోసం ₹1 కోటి డొనేట్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు, కానీ అభివృద్ధి చేస్తాననే నమ్మకం. రాగానే ఇక్కడ భూముల విలువ పెరిగాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా భూముల విలువ పెరిగాయి. కొంతమంది ఆలోచిస్తున్నారు భూముల విలువ పెరిగితే నాకేం వస్తుందని. భూముల విలువ పెరిగితే అక్కడొచ్చే ఆదాయంతో అభివృద్ధి చేస్తారు. అక్కడి నుంచి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. ఆ సంపద నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ డబ్బులతో పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1% గ్రోత్ రేటు పెరిగితే 15,000 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 15,000 కోట్ల 1% పెరిగితే. అలాంటి ఆదాయం పెరుగుతా ఉంటే నేను అందుకే చెప్పాను, సంపద సంపాదించడమే కాదు, ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి ఒక 100 కుటుంబాలని, పేద కుటుంబాలని జీరో పావర్టీ గాని చేయగలిగితే ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది. ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా. నేను పీపీపీ మోడల్ అన్నాను, P3 అది. ఇప్పుడు చెప్తున్నా, నా జీవితం అంకితం ఈ పేద ప్రజానికానికి. జీరో పావర్టీ చూడడం, జీరో పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం. తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులు, మనసుండే వ్యక్తులుగాని ప్రారంభిస్తే ఇది సాధ్యం. చేసి చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు. మీలో కూడా ఆ స్ఫూర్తి రావాలి. ఎక్కువ డబ్బులు సంపాదించి పిల్లలకి ఇద్దామని అనుకుంటే, అక్రమ మార్గాల్లో సంపాదించి పిల్లలకి ఇద్దామనుకుంటే ఆ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకోరు. మీరు చేసిన మంచే మిమ్మల్ని జీవితంలో కాపాడుతుంది తప్ప ఇంకోటి కాదని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలకు కూడా ఇవ్వాలి, కానీ పిల్లలకి ఇవ్వాలి కానీ అక్రమ సంపాదన కాదు, కష్టపడిన సంపాదన. కొంత ఇలాంటి మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి వస్తుంది. అది చేయాల్సి కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా సార్, మీరు చెప్పిన దానికి మనసారా రిసీవ్ చేసుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు 100 ఫ్యామిలీస్ని నేను రిసీవ్ చేసుకోవడానికి అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్.